హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ హన్ను గీతూ వరల్డ్. మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. ఇంకా మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాం. ఈరోజు మా బాబు అయితే స్కూల్కి వెళ్తూ అమ్మ కక్క చేయని చెప్పాడండి. కక్క అంటే వాడి దృష్టిలో నాన్ వెజ్ ఐటమ్ అని అర్థం. మీ పిల్లలు కూడా ఎవరైనా నాన్ వెజ్ని ఇలా పిలిస్తే కనుక కామెంట్ చేయండి. ఇప్పుడు మా పిల్లల కోసం అయితే నేను మటన్ని ఫ్రై చేస్తున్నాను. ఇప్పుడు సింపుల్గా తక్కువ టైంలో మటన్ని ఫ్రై ఎలా చేసుకోవాలో మీకు చూపిస్తాను. నేనైతే 250 గ్రామ్స్ మటన్ అయితే తీసుకున్నానండి. దీన్ని పసుపు ఉప్పు వేసి బాగా వాష్ చేసుకొని రెడీగా పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ మటన్ ఫ్రైకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాము. మీడియం సైజ్ ఆనియన్ ఒకటి పొడవుగా కట్ చేసి పెట్టుకోవాలి. కొద్దిగా స్ప్రింగ్ ఆనియన్స్, 4 పచ్చిమిర్చి చీలికలు, 2 కరివేపాకు రెమ్మలు, కొంచెం తరిగిన కొత్తిమీర, అలాగే కొంచెం జీడిపప్పు, పసుపు, కారం, గరం మసాలా, ఉప్పు, 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్. ముందుగా ఒక కుక్కర్లో ఈ మటన్ని దాంతోపాటు కొద్దిగా ఉప్పు, 1 టేబుల్ స్పూన్ కారం, కొంచెం పసుపు, అలాగే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒకసారి కలుపుకుందాం. ముక్కలంతా కలిసేట్టుగా కలుపుకొని వాటర్ని యాడ్ చేసుకుందాం. 6 నుంచి 7 విజిల్స్ అయితే సరిపోతుందండి. ఒకవేళ మటన్ కనుక కొంచెం ముదురుగా అనిపిస్తే ఒక విజిల్ ఎక్కువైనా పెట్టుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని 6 నుంచి 7 విజిల్స్ వచ్చే వరకు ఉంచుకుందాం. ఇక్కడే 80% మటన్ అనేది ఉడికిపోతుంది. రిమైనింగ్ 20% ఫ్రై చేసినప్పుడు ఉడుకుతుందండి. ఇప్పుడు మన విజిల్స్ అయితే కంప్లీట్ అయిపోయాయి. ఇప్పుడు అడుగున మందంగా ఒక పాత్రను అయితే నేను తీసుకున్నానండి. అడుగున మందంగా ఉంటే త్వరగా అడుగు అంటుకోకుండా ఉంటుంది. ఇప్పుడు దీనిలోకి ఆయిల్ని యాడ్ చేసుకుందాం. నేనైతే 5 to 6 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసాను సుమారుగా. మీరైతే తగ్గించుకోవాలన్నా తగ్గించుకోవచ్చు, ఇంకొంచెం యాడ్ చేసుకోవాలన్నా యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఆయిల్ అయితే వేడెక్కిందండి. ముందుగా జీడిపప్పుని వేయించుకుని పక్కన పెట్టుకోవాలి. ఇలా గరిటెతో కలుపుతూ వేపుకుందాం, లేదంటే జీడిపప్పు ఊరికినే మాడిపోతుంది. లైట్గా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకొని సైడ్కి తీసేసుకుందాము. జీడిపప్పు అయితే వేగిపోయండి. మనం ఒక గిన్నెలోకి తీసుకుని సైడ్ని పెట్టుకుందాము. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని, అలాగే పచ్చిమిర్చి చీలికలు, అలాగే కొంచెం స్ప్రింగ్ ఆనియన్స్ కూడా వేసి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకుందాము. మనం ముందు మటన్ ఉడికించుకునేటప్పుడు 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకున్నాము. ఇప్పుడు ఈ ఆనియన్స్లో ఇంకో స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుందాము. అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసామండి. ఇప్పుడు దీన్ని అడుగంటకుండా కలుపుకుంటూ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకుందాము. ఆనియన్స్ అయితే మ్యాక్సిమం వేగిపోయాయండి. ఇప్పుడు మనం కుక్కర్ని ఓపెన్ చేసి ఉడికించుకున్న మటన్ని దీనిలోకి యాడ్ చేసుకోవాలి. వాటర్ని వేస్ట్ చేయాల్సిన అవసరం లేదండి. ఈ వాటర్తో కలిపే మనం మటన్ని కర్రీలో యాడ్ చేసుకుంటాము. ముక్క చాలా మెత్తగా ఉడికింది. 80% వరకు అయితే ఉడికిపోయిందండి. ఇప్పుడు ఈ వాటర్తో కలిపి మనం మటన్ అయితే దీనిలో వేసేసుకుందాం.
ఇప్పుడు మనం కారం, పసుపు, గరం మసాలా, సాల్ట్ అన్నీ యాడ్ చేసుకుందామండి. మటన్ ఉడికించేటప్పుడు కూడా కారం, పసుపు, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాము కాబట్టి మీరు చూసుకుని మీ టేస్ట్కి సరిపడా వేసుకోండి. నేనైతే మా పిల్లల కోసం చేస్తున్నాను కాబట్టి కొంచెం కారం తక్కువగానే వేసాను. ఇప్పుడు మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో 10 మినిట్స్ ఉడకనివ్వండి. ఈ నీరంతా మగ్గిపోయే వరకు ఉడికించుకోవాలి. మిగతా 20% మటన్ అంతా కూడా ఈ వాటర్తోనే మగ్గిపోతుంది. ఆయిల్ అయితే పైకి తేలిందండి. కర్రీ అయిపోవడానికి దగ్గర పడింది. కర్రీ అంతా దగ్గరకు వచ్చేసిందండి. మ్యాక్సిమం వాటర్ అంతా కూడా ఇంకిపోయాయి. ఇంకో 2 నిమిషాలు అడుగు పట్టకుండా గరిటతో అటు ఇటు కలుపుకుందామండి. ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ఇందులో కొద్దిగా కరివేపాకు, అలాగే కొత్తిమీర తరుగు, కొంచెం స్ప్రింగ్ ఆనియన్స్ని కూడా యాడ్ చేసుకుందాం. ఫైనల్గా మనం ముందుగా వేయించి పెట్టుకున్న జీడిపప్పు పలుకులను కూడా యాడ్ చేసుకుందాము. ఇవి ముందే యాడ్ చేసుకుంటే మెత్తపడిపోతాయండి. మొత్తం ఫ్రై అయ్యాక లాస్ట్లో యాడ్ చేస్తే అవి కూడా క్రిస్పీగా ఉంటాయి. ఇప్పుడు కూర అయితే దగ్గర పడిపోయింది. ఇది వేడివేడి అన్నంలోకి కానీ, చపాతీలోకి కానీ, లేదా రోటీ కానీ, బగారా రైస్లో కానీ దేనికైనా సరే కాంబినేషన్ బాగుంటుందండి. ఒకసారి మీరు కూడా ఈ విధంగా చేసి ట్రై చేయండి, తప్పకుండా నచ్చుతుంది. ఇప్పుడు మనం దీన్ని వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని కరివేపాకు, లెమన్ అండ్ ఆనియన్ స్లైసెస్తో కొంచెం గార్నిష్ చేసుకుందామండి. ఎమ్మీ మటన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఎప్పుడు చికెన్ ఫ్రై, ప్రాన్స్ ఫ్రై లాగా కాకుండా ఇలా మటన్ ఫ్రై కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.